గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే ఇక్కడ కేటీఆర్ సంతోషపడుతున్నారన్నారు. బీఆర్ఎస్ తో స్నేహం చేయడమే ఆప్ కూటమికి కారణమని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేస్తే అధికారంలోకి వచ్చేవని కడియం శ్రీహరి తెలిపారు. ప్రజలు దాదాపుగా 55,000 ఓట్ల మెజారిటీ మాకు పార్లమెంట్లో ఇచ్చారు. ఇవన్నీ తెలిసి కూడా పసలేని విమర్శలు చేస్తున్నారు. సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ గన్పూర్ ప్రజలు తమ తీర్పు ద్వారా సమాధానం చెప్పారు. ఆయన సిగ్గులు వేయకుండా మాట్లాడే వాళ్లకు చెప్పేది ఏముండదు. నా ఆలోచన అంతా, నా ప్రయత్నం అంతా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి మీదనే ఉంటుంది. ప్రజలు దాదాపుగా 55,000 ఓట్ల మెజారిటీ మాకు పార్లమెంట్లో ఇచ్చారు. ఇవన్నీ తెలిసి కూడా పసలేని విమర్శలు చేస్తున్నారు. సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ గన్పూర్ ప్రజలు తమ తీర్పు ద్వారా సమాధానం చెప్పారు. ఆయన సిగ్గులు వేయకుండా మాట్లాడే వాళ్లకు చెప్పేది ఏముండదు. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కోర్టు పరిధిలో ఉందని, దీనిపై వచ్చే తీర్పును శివసా వహిస్తామని కడియం శ్రీహరి చెప్పారు. ఉప ఎన్నిక వస్తే పారిపోనని నిలబడి పోరాడతానన్నారు. ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బారాసాకు లేదని, ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ అని విమర్శించారు. ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన 18% రిజర్వేషన్ ఇవ్వాలని కడియం శ్రీహరి అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. ఎవరమైనా కోర్టు తీర్పుకు లోబడి ఉండవలసిందే. తప్పకుండా నా మటుకు నేను కోర్టు తీర్పును స్థిరసావహిస్తాను. ఉప ఎన్నికలంటూ వస్తే తప్పకుండా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కోవటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. దాంట్లో రెండవ అభిప్రాయం ఏమి లేదు. పారిపోయే ప్రసక్తి అసలే లేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి వెళ్లిపోయిన వారందరిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. కానీ ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే మంచిది. బీఆర్ఎస్ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో దాదాపు 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారు. ఆయా పార్టీలకు రాజీనామాలు చేయకుండానే అందులో కొందరు మంత్రులు కూడా అయ్యింది. ఫిరాయింపులను ప్రోత్సహించి ఫిరాయించిన ఎమ్మెల్యేలను మీ ప్రభుత్వాలలో మంత్రులుగా పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలను అసెంబ్లీలో లేకుండా చేసి ఫిరాయింపుల చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేసిన మీరు మిగతా వాళ్ళు చేసింది తప్పని విధంగా మాట్లాడుతున్నారు. ముందు మీరు